హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఒక మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. కొంచెం లైట్ ఫుడ్ తినాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా బాగుంది అని. ప్రిపరేషన్ చూద్దాం. 1 గ్లాస్ పెసర్లు, అర గ్లాస్ పల్లీలు తీసుకోవాలి. ఇవి 1 గంట పాటు ఒకసారి కడిగి నానబెట్టుకోండి. ఆ తర్వాత దీంట్లో నీళ్లు వేసి మంచిగా ఇలాగా ఉడికించుకోండి. మీరు ఆవిరికి ఉడికించుకున్నా పర్వాలేదు, కానీ ఆవిరికి ఉడికించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇంకాస్త మెత్తగా అవుతాయి. మీరు ఇలా వాటర్లో ఉడికించుకుంటే కనుక వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ లాగా మంచిగా ఇలాగా ఉడికించుకోవచ్చు అనమాట, మరీ మెత్తగా కాకుండా. ఇలా ఉడికించుకున్న గింజల్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కీరా ముక్కలు కూడా చిన్న చిన్నగా ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ని ఇలా తురిమి వేసుకోవాలి. ఆ తర్వాత గింజలు తీసేసి ఒక సగం ముక్క టమాటాని చిన్న చిన్నగా ఇలాగ కట్ చేసి వేసుకొని, కొద్దిగా కొత్తిమీర ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం గింజలు ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. తర్వాత ఇదంతా కూడా ఒకసారి గింజలకి, పల్లీలు, అలాగే మనం వేసుకున్న కీరా, క్యారెట్, అలాగే టమాటా, ఉల్లిపాయలు మంచిగా కలిసే విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి కూడా వేసాం కదా, అంతటికి పట్టేలా కూడా మంచిగా కలుపుకుంటే ఎంతో హెల్దీ అయిన మనకి ఈ రెసిపీ, అంటే సలాడ్ లాగా కూడా చెప్పొచ్చు, రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. టేస్ట్లో మాత్రం అస్సలు వెనక్కి తగ్గేదే ఉండదు. అంతా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సాఫ్ట్గా మంచి ఫుడ్ తిన్నాము అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో తినేటప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకొని తినండి, ఇంకా కొంచెం బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.